ప్రేక్షకులందరికీ నమస్కారం. ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిషరత్న, జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. గురుగారు, జూన్ మాసంలో మీనరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రస్తుతం ఉన్న గ్రహస్థితి బట్టి ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుగారు ఈ నెలవేళ్ళు? ఈ 2025 సంవత్సరం జూన్ నెల మీనరాశి వాళ్లకు ప్రధాన గ్రహాలైనటువంటి శని భగవాన్ వారు జన్మలోనే ఉన్నారు. అదేవిధంగా రాశ్యాధిపతి, దశమాధిపతి అయినటువంటి గురువు 4వ ఇంట్లో ఉన్నాడు. ఇంకా మరో 2 ప్రధాన గ్రహాలైనటువంటి రాహుకేతువులు 12, అదేవిధంగా 6వ స్థానంలో ఉన్నారు. ఈ గ్రహ రీత్యా చూస్తే వీళ్ళకు జన్మశని అనేది ముఖ్యంగా పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకు, ఎందుకంటే పూర్వాభాద్ర నక్షత్రంలో ఆయన ఎంటర్ అయ్యాడు. ఆ నక్షత్రంలో ఉన్న వాళ్ళకు చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. దేహ అనారోగ్యము, దేహ కష్టము, మానసిక కష్టము, జన్మంలోకి వచ్చాడు కాబట్టి జన్మనిచ్చిన తల్లి సామాన్లకు కష్టము, నష్టము, పీడ అనేటువంటివి కలుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ రాశి వాళ్ళకి రాశ్యాధిపతి 4వ ఇంట్లో ఉన్నాడు. ఈ 4వ ఇంట్లో ఉంటే 4వ స్థానాన్ని గృహ, వాహన, విద్య, సుఖ, అదేవిధంగా బంధుస్థానం అంటారు. ఆ విషయాల్లో వీళ్ళకు మంచి సౌఖ్యాలు ఉంటాయి. ఏదైనా గృహాన్ని కట్టడం కానీ, ఫ్లాట్ కొనడం కానీ, ల్యాండ్ కొనడం కానీ, గృహాన్ని మళ్ళీ ఆల్టరేషన్ చేసుకోవడం కానీ, రెనోవేషన్ చేసుకోవడం కానీ, ఇవన్నీ చేసుకోగలుగుతారు. విద్యాపరంగా తీసుకుంటే విద్యార్థులకు చాలా చక్కగా ఉంది. జన్మలో శని ఉన్నాడు, 4లో గురువు ఉన్నాడు. జన్మలో శని ఉంటే కష్టపడతారు, గురువు ఉంటే ఫలితం తీసుకుంటారు. విద్యాస్థానంలో గురువు ఉండడం వల్ల జన్మలో శని ఉంటే ఖచ్చితంగా కష్టపడతాడు. అంటే కష్టానికి తగిన ఫలితం వస్తుందని వీళ్ళు ఖచ్చితంగా ఈ సమయంలో తెలుసుకుంటారు. ఈ అలవాటుని జీవిత పర్యంతం వంట పట్టించుకుంటారు. కాబట్టి ఈ పూర్వాభాద్ర నక్షత్రంలో శని ఉన్నాడు. ఈ పూర్వాభాద్రలో ఉంటే ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వాళ్ళకి ఇంకా శని ప్రభావం స్టార్ట్ కాలేదు. ఓకే, ఆయన ఇప్పుడే అడుగు పెట్టాడు. 2 మాసాలు అయింది. సుమారు 2.5 సంవత్సరాలు, అంటే 30 నెలల పాటు ఉంటాడు ఈ 9 పాదాల్లో. కాబట్టి ఈ జన్మశని ప్రభావం పూర్వభద్ర వాళ్ళకు ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఆలయానికి చీపురు కట్టలు, అదేవిధంగా ఆలయం బయట చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ పనిచేసే వాళ్ళు ఉంటారు. వాళ్ళు వచ్చిన వాళ్ళ చెప్పులను తీసుకుని ఇబ్బంది పడకుండా టోకెన్ ఇస్తూ, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు ఆ టోకెన్ తీసుకుని ఇస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో కొంచెం టిప్ పడుతూ ఉంటారు. ₹1 ఇస్తే కూడా తీసుకుంటారు వాళ్ళు. అది వాళ్ళకు ఒక అదనపు ఆదాయం. ఈ చెప్పులు అంటేనే శనేశ్వరుడు. అంటే మన చెప్పులు మనం కాపాడిస్తున్నారంటే శనేశ్వరుడికి సేవ చేస్తున్నారు వాళ్ళు. ఆ డ్యూటీ అందరూ చేయలేరు. మనము తీసుకుంటాము, వేసుకుంటాము, వస్తాం. వాళ్ళు ఇవ్వకపోతే ఒప్పుకుంటామా? ఒప్పుకోం. కానీ వాళ్ళు చేసిన సేవకు ₹1 ఇస్తే కూడా వాళ్ళు సంతోషంగా తీసుకుంటారు. అటువంటి వాళ్ళకి ఏదైనా స్నాక్స్ ఇవ్వండి, అటువంటి వాళ్ళకి వాటర్ ఇవ్వండి, బటర్ మిల్క్ ఇవ్వండి, కుదిరితే 10-20 డబ్బులు ఇవ్వండి. అది వాళ్ళకు ఒక వృత్తిగా ఎంచుకొని ఆ వృత్తితో వాళ్ళు మనం బ్రతుకోగలమని జీవనాధారంగా ఎంచుకుంటారు. వాళ్ళకు ఆదాయం తక్కువ, విలువ తక్కువ, సేవ ఎక్కువ. కాబట్టి అటువంటి వృత్తిని ఎత్తుక్కుంటూ కూడా అందరూ వెళ్ళలేరు. అదేవిధంగా ఆలయానికి లోపల చీపుర్లు ఇమ్మన్నాను. శుభ్రం చేయాలంటే శనేశ్వరుడు ఆయుధమే. మనిషిని జీవితంలో శుభ్రం చేయాలన్నా, ఆలయాన్ని శుభ్రం చేయాలన్నా, ఒక నగరాన్ని శుభ్రం చేయాలన్నా, ఎక్కడ శుభ్రత అనేది ఉంటుందో అదంతా శని యొక్క అనుగ్రహమే. ఒకచోట శుభ్రంగా లేదంటే శని అక్కడ అనుగ్రహించలేదని అర్థం. అందుకే కౌలవ కరణానికి పుడితే వాళ్ళకు వరాహస్వామి దేవతగా వస్తారు. జంతువుల్లో జీవిగా పంది వస్తుంది, గ్రహాల్లో శని వస్తాడు. ఈ పందులు చూడండి, నగరంలో కొన్ని టన్నుల చెత్తను తినేస్తాయి. అవి అంటే మనకు మేలు చేస్తున్నాయి. అవి కొన్ని టన్నులుగా తినేస్తాయి. ఎవరిని ప్రపంచాన్ని పట్టించుకోవు. అంటే శుభ్రత, దాన్ని మనం కేవలంగా మాట్లాడతాం, కానీ అదే అవతారాన్ని సాక్షాత్ మహావిష్ణువు ఎత్తాడు. కాబట్టి మహావిష్ణువు ఆలయాలకు కావచ్చు, శివాలయాలకు కావచ్చు, ఏదైనా ఆలయానికి శుభ్రం చేసేటువంటి ఎక్విప్మెంట్స్ తీసివ్వాలి. ఈ మీనరాశి జలరాశి, నీళ్ళు పోసే కడతారు. శనేశ్వరుడు అక్కడికే వచ్చాడు. కాబట్టి ఆలయ శుభ్రతకు, అదేవిధంగా శనేశ్వరుడు అనురాధ నక్షత్రంలో వృశ్చిక రాశిలో ఆయన సొంత నక్షత్రం ఉంది. మేషం నుంచి వృశ్చికం 8వ స్థానం. వృశ్చికం అంటే 8వ స్థానం అంటే అనురాధ నక్షత్రం అంటే డైరెక్ట్గా మన యొక్క మలమూత్ర విసర్జనావయవాలు
అనురాధ నక్షత్రం వస్తుంది. మరి 8వ స్థానం అంటే హాస్పిటలు, 8వ స్థానం అంటే అంబులెన్సు, 8వ స్థానం అంటే ఐసీయూ, 8వ స్థానం అంటే మార్చురీ, 8వ స్థానం అంటే సడన్గా వచ్చే కష్టాలు, నష్టాలు, అవమానాలు, అనారోగ్యాలు. ఈ జన్మలో ఉన్న శని యొక్క నక్షత్రం ఉత్తరాభాద్ర ఉంది మీనరాశిలో. ఈయన ఇంకొక నక్షత్రం కాలపురుషం 8వ ఇంట్లో అనురాధ నక్షత్రం ఉంది. ఈయనకి ఇంకొక నక్షత్రం పుష్యమి నక్షత్రం కర్కాటకంలో ఉంది. కర్కాటకం అంటే చంద్రుడు, 4వ ఇల్లు అంటే మాతృస్థానము, అక్కడ పుష్యమి నక్షత్రం శని నక్షత్రం ఉంది. 8వ స్థానం అంటే నేను చెప్పాను కదా మన యొక్క మలమూత్ర విసర్జన స్థానాలు అంటే అనురాధ నక్షత్రం ఉంది. 12వ స్థానం అంటే కాళ్ళు, పాదాలు, అక్కడ ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంది. ఇక్కడ కర్కాటకంలో ఉంది కదా, మరి తల్లి కదా అక్కడ. పుష్యమి నక్షత్రం అంటే గర్భము, తల్లి యొక్క గర్భము, మనం అక్కడే తయారవుతాము. మరి శనేశ్వరుడు యొక్క నక్షత్రం మాతృస్థానంలో గర్భస్థానంలో ఉంది. మరి డెలివరీ అయ్యేటువంటి బిడ్డ ఎక్కడి నుంచి పుడతాడో అది 8వ స్థానము అనురాధ నక్షత్రము. మరి పుట్టిన బిడ్డ నిలబడాలంటే కాళ్ళు కావాలి కదా, ఉత్తరాభాద్ర నక్షత్రము, అక్కడ అది కామధేనువు అంటారు గోమాతని. శనేశ్వరుడు యొక్క ప్రాధాన్యత ఎంత ఉంది. ఆయన ఇప్పుడు జన్మంలోకి వచ్చాడు అంటే ఇక్కడ మనం 4వ స్థానంలో ఉన్నటువంటి పుష్యమి నక్షత్రాన్ని సేవ ఎలా చేయాలి. కానుపుల ఆసుపత్రికి వీళ్ళు శుభ్రం చేసేటువంటి వస్తువులు తీసివచ్చు. ఫ్లోర్ క్లీనర్స్, టాయిలెట్ క్లీనర్స్, యాసిడ్స్, ఫినాయిల్స్. అక్కడ పరిహారమైందా. మీనరాశికి 5వ స్థానం కర్కాటకం, అదృష్టం వచ్చిందా. ఇక మీనరాశి 9వ స్థానం భాగ్యస్థానం వృశ్చికం, నైసర్గికంగా 8వ స్థానమైన వీళ్ళు హాస్పిటల్, ఏ హాస్పిటల్ అయినా సరే అది 8వ స్థానం హాస్పిటల్ ఉన్నాం కదా, అక్కడ టాయిలెట్ క్లీనర్స్, ఫ్లోర్ క్లీనర్స్, యాసిడ్స్ తీసివచ్చు. అక్కడ హాస్పిటల్ అని చెప్పి 8వ స్థానం అంటే అక్కడ పడుకుని ఉన్నటువంటి సిక్ అవుతున్నటువంటి పేషెంట్స్కి పాలు, పండ్లు, రొట్టెలు తీసివచ్చు. ఇక 12వ స్థానం జన్మలోనే ఉన్నాడు ఈయన. 12వ స్థానం కాళ్ళు అని చెప్పాను అన్నప్పుడు ముసలి వాళ్ళకు, కాళ్ళు నొప్పులు ఉన్న వాళ్ళకు, నడవలేని వాళ్ళకు చెప్పులు తీసివచ్చు. కొత్త చెప్పులు తీసిచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవచ్చు. అందరూ తీసి ఆశ్చర్యపోతారు, ఇతనెవరు మనకు తీస్తున్నాడని. వీళ్ళ నాన్న, అమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, మేనమామ, మేనత్త, అవ్వ, తాత, గురువులు లాంటి వాళ్ళకు చెప్పులు మన చేతితో మనం వేసి ఆశీర్వదించమంటే వాళ్ళు పడే ఆనందం అంతా ఎంత కాదు. ఇంక ఏలినాటి శని ఎందుకు పనిచేస్తుంది. సేవకే శనేశ్వరుడు బానేస అసలు పనిచేయదు. ఆయన అనుగ్రహం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా శని యొక్క సహజ లక్షణము పని చేయించి, కష్టపెట్టించి, నేర్పించి ఫలితాన్ని ఇస్తాడు. ఇన్ని చేసే ఫలితం రాకపోతే చేసిన శ్రమ వృధా అవుతుంది. కాబట్టి శని యొక్క పరిహారాలు 3 నక్షత్రాలు 3 రాశుల్లో ఉన్నాయి. మీనరాశి వాళ్ళు ఇటువంటి పరిహారం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏ రాశి వల్లైనా చేసుకోవచ్చు. ఓకే, వీళ్ళ ఆర్థిక స్థితిగతులు ఎలా ఉండిపోతాయి గురుగారు? ఇప్పుడు నేను చెప్పినవి చేసుకుంటే ఆర్థిక స్థితిగతులు చక్కగా ట్రాక్లోకి వస్తాయి. కానీ కష్టం మాత్రం తప్పదు. గమ్మున కూర్చుంటే ఏమీ రాదు. చేతులకు కాళ్ళకు పని పెట్టాల్సిందే. ఆ రెండింటిని పని పెట్టేవాడు శనేశ్వరుడు. పని చేయించి మీకు ఫలితాన్ని ఇస్తాడు. ఇది కూడా నాకు వద్దు, నేను పని చేయని డబ్బు కావాలనుకున్న వాళ్ళు ఆయన యొక్క ఆగ్రహానికి గురవ్వచ్చు. ఇంకా మనకు సంబంధం లేదు. ఇక వివాహాది శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు? ఏలినాటి శనిలోనే ఎక్కువ పెళ్ళిళ్ళు అవుతాయండి. పెళ్లి కావాలంటే గురుబలం కాదు కావాల్సింది. శనీశ్వరుడు ఏలినాటి శనికి వచ్చినాడు, జమ్మని పెళ్లి చేస్తాడు. డబ్బు లేకపోయినా చేస్తాడు. అది ఎలా చేస్తాడు, అప్పు తీర్చేస్తాడు. అందుకే పెళ్ళి అయినంటే 6 నెలలు కరువు, సంవత్సరం కరువు అంటారు. ఇలా పెళ్లికి బాగా ఖర్చు పెట్టేసి పెట్టేస్తారు. ఉన్నది పెడతారు, అప్పు చేసి పెడతారు. రికవరీ కావాలంటే కనీసం సంవత్సరం పడుతుంది. ఈ పొజిషన్ ఇబ్బందులు పడాలి కదా శనేశ్వరుడు ఉన్నప్పుడు. శుభకార్యం ద్వారా కూడా ఆయన ఖర్చు పెట్టించేస్తాడు, అప్పు చేపించేస్తాడు. కొత్త పరిచయాలు ఏమైనా అయ్యే అవకాశం కనిపిస్తుందా? అయితే కనుక వాళ్ళతో ఎలా మెసులుకోవాలి గురుగారు వీళ్ళు? కొత్త పరిచయాలు అవుతాయండి. 12వ స్థానంలో రాహు ఉన్నాడు కదా. 12వ స్థానంలో రాహు అంటే ఏంది? 12లో రాహు, 6లో ఇంట్లో కేతు ఉన్నాడు. 12వ స్థానంలో రాహు ఉంటే విదేశాలు, దూర ప్రాంతాలు, విదేశీ ప్రయాణాలు వీళ్ళు కానీ స్టార్ట్ చేశారంటే అయిపోతుంది. ఇన్ని రోజులు రానటువంటి అవకాశం ఇప్పుడు వచ్చేస్తుంది వీళ్ళకు. 12వ స్థానాన్ని విదేశీ స్థానం అంటారు. విదేశీ ప్లానెట్ కూడా రాహువే. ఎవరైనా విదేశాలకు వెళ్ళాలంటే గురుబలం కూడా చూడాల్సింది. శని బలంగా ఏ గ్రహం కాదు, రాహుని చూడాలి. రాహు యాంప్లిఫైయింగ్ ప్లానెట్. శాటిలైట్స్ కూడా రాహువే. ఇంటర్నెట్ రాహువే. ఇంటర్నెట్ ప్రపంచం తలకు ఉంటుంది. శాటిలైట్ మనకు ప్రపంచాన్ని మనం చూపిస్తుంది. మరి డ్రైవర్ అంటే రాహువే. రిక్షా తొక్కే డ్రైవర్ అయినా, విమానం తొలే డ్రైవర్ అయినా రాహుబలం ఉంటేనే వాళ్ళకి వాహనం స్టీరింగ్ వస్తుంది. కాబట్టి విదేశీ ప్రయాణాలకు కారణమైన గ్రహం విదేశాల్లోకి వచ్చింది. అంటే 12వ స్థానం కుంభంలోకి వచ్చింది. కాబట్టి వీళ్ళకి విదేశీ, ఇన్ని రోజులు వీళ్ళు కష్టపడి చదువుకు తగిన గుర్తింపు కావాలంటే విదేశీ ప్రయాణాలు చేసుకోవచ్చు.
పెట్టుబడుల విషయంలో ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందా గురుగారు? పెట్టుబడుల విషయంలో వీళ్ళు తక్కువగానే ఖర్చు పెట్టుబడులు పెడుతూ ఆ పెట్టుబడిని తక్కువ పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి ఎక్కువ పెడితే మాత్రం లాస్ అవుతారు. ఓకే. ఇప్పుడు ఒక 10,000 పెట్టారు, ఆ 10,000 ఎలా మీరు మైనింగ్ చేయగలరో చూసుకోవాలి. వెనక్కి తీసుకొస్తున్నారా, ముందు తీసుకెళ్తున్నారా, దాని ప్రకారం మళ్ళీ ఎంత పెంచుకోవాలి. అలా మెచ్యూర్గా వీళ్ళు చేసుకుంటే వస్తే మాత్రము పెట్టుబడిని పెంచుకుంటేనే చూపిస్తారు. శనేశ్వరుడు తక్కువ పెట్టుబడులకు కారకుడు, భారీ పెట్టుబడులకు శనేశ్వరుడు కారకుడు కాదు. తక్కువ పెట్టుబడిని ఎక్కువతో ఒక 4 కుర్చీలు ఒక టేబుల్తో స్టార్ట్ అయిన కంపెనీ ఈరోజు లక్షల కోట్లు మెయింటైన్ చేస్తున్నారు. ఆ రోజు డబ్బులు పెట్టుబడి చూడలే, వాళ్ళు వాళ్ళ యొక్క క్రమశిక్షణ పట్టుదల చూశారు. దాంతో ఈరోజు అదే క్రమశిక్షణ లక్షల కోట్లకైనా కానీ సిన్స్ 1860 సిన్స్ ఇంకేదో అంతకుముందు కూడా వేస్తూ ఉంటారు. ఆ కంపెనీలు ఎలా వచ్చాయి? ఆ రోజు ఇంటర్నెట్లు లేవు, ఇవంతా ఏం లేవు. వాళ్ళ యొక్క క్రమశిక్షణ పట్టుదల ఐకమత్యంతో ఏర్పడిన కంపెనీలు అవన్నీ. అవి మరణించేది లేదు. అవి అటువంటి సంస్థలందరికీ కారణం శనేశ్వరుడు. కాబట్టి తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు సక్సెస్ అయిపోతాయి, విదేశీ ప్రయాణాలు సక్సెస్ అవుతాయి, విద్యార్థులకు చక్కటి ఫలితాలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇన్ని రోజులు అజాగ్రత్తతో ఉన్నటువంటి విద్యార్థి ఇప్పుడు శని ప్రభావం వల్ల చక్కగా కష్టపడి చదవడం నేర్చుకుంటాడు. ఆయన దూరేస్తాడు మైండ్లో, మనం చదవాల్సిందే, అర్థం కాకపోతే నేను చదవాల్సిందే, దెబ్బలు తినైనా టీచర్ దెబ్బలు తినైనా నేర్చుకుందాం అనేటువంటి విధానానికి వస్తాడు. అంటే శనేశ్వరుడు నేర్పించేటువంటి మాస్టర్ అనమాట ఆయన, కష్టాల ద్వారా. కాబట్టి బాగుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మీరు కష్టాల్లో పడతారు, చాలా అప్రమత్తంగా ఉండాలంటే ఏ విభాగం చెప్తారు గురుగారు వీళ్ళకి? చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అప్రమత్తంగా ఉండాలంటే ఎవరు కనిపించకుండా దానుకోవాలని అర్థం నాకు అర్థం కాలేదు. ఓకే. అంటే ఇక్కడ సైకలాజికల్గా ప్రిపరేషన్ అవ్వాలి. ప్రిపరేషన్, నేను కష్టపడతాను, నాకు కావాల్సిన దానికి నేను ఏమైనా చేస్తాను అంటే టీచర్ని అడతాను, పేరెంట్స్ని అడతాను, నాకన్నా క్లవర్ స్టూడెంట్స్ దగ్గర తెలుసుకుంటాను. అదేవిధంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళు కూడా తగినటువంటి వ్యక్తులను, అనుభవం ఉన్న పడుబాట్లు పడి లేచిన వ్యక్తులను అడిగి తెలుసుకుంటాను. చెయ్యి విసరను, తక్కువ పెట్టుబడి పెడతాను. ఇది ప్రిపరేషన్. చాలా జాగ్రత్త ఏమో అవసరం లేదు. ఇప్పుడే వ్యవస్థలన్నింటినీ అలర్ట్ చేసుకోవాలి. గురుగారు, అయితే శనికి సంబంధించి హాస్పిటల్లో కొన్ని వస్తువులు ఇమ్మని మీరు ప్రస్తావించడం జరిగింది. ఇంకా శనికి సంబంధించిన దానాలు కానీ పూజలు కానీ అన్న చేసుకుంటే మంచిది అంటారా? ఏలినాటి శని ప్రభావం ఉంది కాబట్టి. ఇప్పుడు నేను చెప్పింది దానాలే. చెప్పులు స్టాండ్లో పనిచేసే వాళ్ళకు ప్లాట్ఫామ్ పైన చెప్పులు, లో క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటారు. 50 రూపాయలకు కూడా వాళ్ళు చెప్పులు అమ్ముతారు. చాలా చీప్ క్వాలిటీ అవి ఎవరు హై క్వాలిటీ ఉన్న వాళ్ళు కొనరు. వాళ్ళు ఒక రోడ్ సైడ్ ఏదైనా చెట్టు ఉంటే ఆ చెట్టు కింద పెట్టుకొని వాళ్ళు ఎలా కలగంటారంటే, ఈ దారుణం వెళ్తున్న ప్రతి ఒక్కరూ 1 గంటలోకి ఈ చెప్పులను కొనుక్కోమని కలగంటూ ఉంటారు. కానీ ఆ చెప్పులు నమ్ముకుని వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తూ ఉంటారు. అటువంటి చెప్పులు దొరికితే చాలా కొంతమంది వస్తారు, కానీ అందరూ ఉండలేరు. అటువంటి వాళ్ళకి ఇవ్వండి, ఒక వాటర్ బాటిల్ ఇవ్వండి, ఒక బిస్కెట్ తినబాబని. అతను చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే ఆ చెప్పులు నమ్ముకుని కుటుంబాన్ని నేను నడిపిస్తాను, ఎక్కడో గోతంలో తెచ్చుకుంటారు. మనం గుర్తించాలి ఇటువంటి. ఆమె కేర్ ఆఫ్ ప్లాట్ఫామ్ చెప్పులు అనకూడదు, కానీ అతను దాన్నే గొప్పగా భావించినాడు. చెప్పులంటే శనేశ్వరుడు అని చెప్పాను. శనేశ్వరుడు యొక్క కారకత్వాన్ని గుర్తుగా ఎంచుకున్నాడు. అతనికి చెప్పులు కొనుక్కునే వాళ్ళు దాంతోనే ఉంటారు, తీసుకుంటారు. అతని కృతజ్ఞతగా ఏదైనా వాటర్ బాటిల్, బిస్కెట్ ప్యాకెట్ ఇస్తారా? అటువంటి వాళ్ళని గుర్తించాలి, చెప్పులు కుట్టే వాళ్ళని గుర్తించాలి. మన వాళ్ళు రెస్టారెంట్లకి అయితే టిప్పులు బాగానే ఇచ్చేస్తారు, కానీ ఇలాంటి వాళ్ళని గుర్తించరు గురుగారు సాధారణంగా. గీ కారం దోశలు, కారం నెయ్యి దోశలు, ఇంకేదో ఉంటాయండి వెరైటీ ఫుడ్లన్నీ. వాటికైతే ఎంతైనా పెడతారు. అంటే ఎగతాళి చేయడం లేదు, పెట్టదు తప్పలేదు, అన్నీ తినాలి. కానీ ఇటువంటి వాళ్ళని కూడా గుర్తించి ఆ గీ కారం దోశ, ఆ గీ కారం ఇడ్లీనో ఒక ప్యాకెట్ అతనికి ఇచ్చి ఒక వాటర్ బాటిల్ ఉండి, మా అమ్మాయి బర్త్డే అండి, మేము 10 మందికి ఫుడ్ తీసుకోవాలనుకుని ఇవ్వండి, చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. అతను కొనుక్కోలేడు అటువంటివి. ఏదో ఇంటికని తెచ్చుకొని తింటారు. మనము గ్రహకారకత్వాన్ని ఇలా గుర్తించగానే పరిహారం చేస్తే తిరుగులేని ఫలితం వస్తుంది. సో ఓవరాల్గా జూన్ మాసంలో మీనరాశి వాళ్ళందరూ కూడా ఏ విధంగా ఉంటుంది, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా బాగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.